వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ప్రీవియస్ వీడియోస్లో మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు సర్జరీ వరకు వెళ్ళే వాళ్ళైనా సరే హోమియోపతి మందులు వాడితే ఆ నొప్పులు తగ్గుతాయి, అదేవిధంగా మోకాల్లో గుజ్జు పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు పాసిబిలిటీ అండి? ఎందుకంటే మీ వీడియో కింద కమెంట్ చూస్తూ ఉన్నాము, అసలు హోమియోపతిలో అంత ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది, ఏదో ఊరికే వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా అంత పవర్ ఉందా హోమియోపతికి? మీరు ఒకటి చెప్పండి సార్. షర్ట్ కుట్టుడు ఉంటది కదా, అది షర్ట్ కుట్టడానికి మీరు పెద్ద కత్తి తీసుకుంటే కుట్టగలుగుతారా? లేదండి. సూది తీసుకుంటేనే కుట్టగలుగుతారు కదా. ఎక్కడ సూదితో పని అవుతుంది, అక్కడ కత్తి ఎందుకు? సూపర్, అవునా కదా? అయితే ఆ సూది లాగా చిన్న చిన్నగా ఉంటాయి హోమియోపతి గోళీలు, కానీ కత్తి చేసే పని కన్నా ఎక్కువ పని చేస్తాయి. ఇప్పుడు యాంథ్రాక్సినం అనేసి ఒక మందు ఉంటది. ఓకే. ఇప్పుడు మోకాలు నొప్పి తోటి బాధపడి ఏమైనా ప్రొసీజర్ కోసం వెళ్ళిండ్రు, దాని తర్వాత ఏమైనా కాంప్లికేషన్ అయినా ఏమైనా, ఓన్లీ మోకాలు నొప్పులే కాదు, మీరు ఏ సర్జరీ చేయించుకున్నా దాని తర్వాత ఎన్నోసార్లు సెప్సిస్ అవుతుంది దాంట్లో, అది కూడా హోమియోపతి మందుతోటి తగ్గుతారు. అటువంటి మందు వీడియో సార్, ఒక ఓల్డ్ వీడియో, మీరు మామూలుగా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి సెర్చ్ చేయొచ్చు. చిరంజీవి గారు కూడా హోమియోపతి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఆంథ్రాక్సిన్ అనే మెడిసిన్ గురించి చెప్పారు. సర్జరీకి వెళ్ళే బిఫోర్ ఇది నాకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ విధంగా చెప్పారు, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి. అంటే అలోపతి డాక్టర్ కూడా వాడుతున్నాడు అని చెప్పేసి చిరంజీవి గారు షాక్ అయ్యారు. సో అంటే ఇది జస్ట్ గుర్తు చేస్తున్నాను మీకు. ఎవరైనా మంచి పాయింట్ చెప్పిండ్రు మీరు, చాలా మంచి పాయింట్ చెప్పిండ్రు, చెక్ చేసుకోవచ్చు. అయితే అంత పవర్ ఉంటది హోమియోపతి మందుల్లో. మళ్ళీ ఇంకోటి నేను చెప్తాను మీకు. ఒక కేసు ఇట్లనే వచ్చింది మన దగ్గర సార్, మొత్తం హోప్స్ వదిలేసుకున్నా నేను. హార్ట్ పేషెంట్ ఈజ్ హార్ట్ పేషెంట్ ఈజ్ షుగర్ పేషెంట్ ఈజ్ హైపర్టెన్సివ్ పేషెంట్, అన్ని అంటే చెప్పాలంటే ఇల్లుంది, కార్ ఉంది, బెడ్ ఉంది, స్కూటర్ ఉంది, బైక్ ఉంది, అన్ని ఉన్నాయి, పేషెంట్ ఉన్నాయి, కానీ అవన్నీ వాడుకోలేడు. ఎందుకు? పరిస్థితి అట్లాంటిది. ఏంటంటే చాలా కష్టాలతో పైకి వచ్చింది ఆయన. మనకు చెప్తుండ ఆయన, మీకు టెన్షన్ ఏముంది బై, మీకు ఇన్ని రోగాలు రావడానికి కారణం ఏముంది అనేసి అడిగిన. 3 పిల్లలు, ఈయన బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ పెళ్ళి అవ్వగానే మిత్తికి పైసలు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసింది. ఎన్ని కష్టాలతోటి పిల్లల్ని పెంచింది. ఇప్పుడు వాళ్ళ వైఫ్, అరే ఏడికైనా తీసుకపో కదా జర తిరగని, లేదు ఫస్ట్ పిల్లలది చదువు, పిల్లలు సెట్ అవ్వాలి, వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వాలి, మనం మంచిగా పైసా జమ చేసుకోవాలి. ఇది ప్రతి మనిషిది మైండ్ లో ఉంటది. మనిషి అంటే మొగోన్ మైండ్ లో ఆలోచన ఉంటది. ఏంది? ఫస్ట్ ఫ్యామిలీకి నేను సెట్ చేయాలి, ఫ్యామిలీకి సెట్ చేయాలి. నాకేమైనా అయితే నా కొడుకులకి ఇట్లా అనిపించొద్దు, అరే మా అయ్య ఏం సంపాదించి పోయిండు అనేసి. వాళ్ళకు సెట్ చేయాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి. మళ్ళా అవన్నీ పనులు అయిపోయినాక 365 రోజుల్లో నీకు 300 రోజులు తిప్పుతా అనేసి చెప్తుండే అంట వాళ్ళ వైఫ్ కి. అయితే లాస్ట్ కి ఏమైపోయిందంటే సడన్ గా జర పరేషానీలు స్టార్ట్ అయినాయి ఆయన లైఫ్ లో. రోగాలు రాలేదు, ఇంకా రోగాలు రాలేదు. కొడుకుతోటి ప్రాబ్లం, పెద్దోనితోటి ప్రాబ్లం. ఏంది ప్రాబ్లం? ఇప్పుడు బిజినెస్ ఏమో ఫ్యామిలీ బిజినెస్ లా తయారైంది. ఫ్యామిలీ బిజినెస్ లా తయారైనాక ఈడ ఆడ ఒక 2-3 మాటలు అవుతాయి. ఆ 2-3 మాటల్లో ఏమో పెద్దగా ఈయన హర్ట్ అయిండు. ఎప్పుడు ఈయన ఇంకా మోకాలు నొప్పులు రాలేదు, అంత షుగర్ కూడా రాలేదు. అయితే మెల్లమెల్లగా ఏమైంది, ఇట్లా పెద్ద కొడుకుతోటి పరేషానీలు స్టార్ట్ అయినాయి. ఆడు నమస్తే, ఈయన నమస్తే అన్నట్టు జర దూరం అయిపోయింది. ఇప్పుడు చిన్నోళ్ళు 2 ఉన్నారు, వీళ్ళతో జర మంచిగా ఉంది. కానీ ఎట్లా దశరథునికి రాముడే ఎక్కువ ప్రాణం, ఈయనకు కూడా పెద్ద కొడుకు మీద అట్లా ఉండే పానం ఏమో దూరం అయింది. మైండ్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక్కటి తర్వాత ఒకటి రోగాలు, దాంట్లో మోకాలు కూడా ప్రాబ్లం అయింది. ఇప్పుడు మోకాలు ప్రాబ్లం అయినాక ఈయన ద్వారక ఎట్లా పోవాలి, ఈయన రామేశ్వరం ఎట్లా పోవాలి, అవునా కాదా? యూరోప్ ఎట్లా పోవాలి, అమెరికా ఎట్లా పోవాలి? అయితే ఏందంటే ఆయనకు అది ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళ మిసెస్, అని ఇంత చేసినా ఇప్పుడు తిరుగుతా, ఇప్పుడు తీసుకొని వెళ్తా అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తావు? ఇప్పుడు ఏంటంటే ఎట్లయితే మనిషి ముసలివాడు అవుతాడు కదా, తీర్థయాత్రలకు పోదాం అనుకుంటాడు, అని చార్ధామ్ చేద్దాం అనుకుంటాడు, మళ్ళా దాని తర్వాత మాన్సరోవర్కి పోదాం అనుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు ఎట్లా పోతావు? టీకేఆర్ చేయించుకున్నారు అనుకోండి, ఇన్ని కాంప్లికేషన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తాం, మీరు
అనేసి చెప్తారు, అవును. ఎవరైనా చెప్తారు. అవునవును. అయితే ఏందంటే మనం మందులు ఇచ్చిన తర్వాత ఈ నాకు మోకాలు నొప్పులు తగ్గినాయి, ఇప్పుడు తిరుగుతున్నారు వాళ్ళ వైఫ్ తోటి. అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి, చెప్తున్నాను నేను మీకు. అయింది. నేను ఇంకోటి కూడా మీకు చెప్తాను. అంటే మనం ఇట్లా మందులు వేయడం తోటి అదే ఓయి అన్నిటి అని ఏఐ లాగా మొత్తం ఇట్లా రోబాటిక్ అది ఇది కాదు. పేషెంట్కి మంచిగా అవుతుందా లేదా అది మనం చూసుకోవాలి. మళ్ళా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది. ఇప్పుడు టీకేఆర్ చేయించుకున్నా మీకు మూమెంట్ న్యాచురల్ లాగా ఉండదు, మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. మెట్లు ఎక్కొద్దు, మెట్లు దిగ్గొద్దు, ఎక్కువ నడవద్దు, అవి కూడా ఉంటాయి కదా. కింద ఎక్కువ కూర్చోకూడదు, కింద ఎక్కువ కూర్చోవద్దు. అయితే అవన్నీ ఇప్పుడు కూడా అదే ఉన్నాయి కదా సిచ్యువేషన్. నేను చెప్పిన మీరు వాడి చూడండి హోమియోపతి, మీకు ఎట్లా ఉంటుంది మీరు చూడండి. అట్లా ఈ పేషెంట్కి అట్లా తగ్గింది, అండ్ చాలా మందికి తగ్గింది ఇట్లా హోమియోపతి తోటి. ఓకే, వాళ్ళకి ఏమైనా డైట్ రిస్ట్రిక్షన్స్ పెడతారంటే, అంటే మీరు ఇవి తినకూడదు ఇవి తినాలి అనేది మీ మెడిసిన్ వాడేటప్పుడు? ఇప్పుడు పేషెంట్ చెప్పిండు అనుకోండి, రోజుకి ఒక మందు బాటల్ తాగుతాడు అనేసి, ఆయనకు తాగకనేసే చెప్తాం కదా యాజ్ అ డాక్టర్. అవునా కాదా? ఇప్పుడు రోజు కావాలి, సరే రోజు కావాలి, ఆ మనిషి పోతే ఇంకా నలుగురు ఆ మనిషి మీద ఆధారపడి ఉంటారు. అది ఆయన ఆలోచించాడు ఆ టైంకి, అదైతే ఆపమని చెప్తారు కదా. పథ్యం అన్నట్టు హోమియోపతిలా ఉంటుంది. కానీ ఇట్లా ఏదైతే దరిద్రత మీరు వేస్తున్నారు మీ బాడీలా, అది వేయకపోతే ఒక 6 నెలలన్నా ఎక్కువ సహాయపడొచ్చు కదా పిల్లలకి కానీ పెండ్లాంకి కానీ. అయితే అది మీరు ఆలోచించాలి. ఏది హానికరం ఉంది మీ శరీరంకి ఏ డాక్టర్ అయినా చేయకు అని చెప్తారు. మళ్ళీ బతికి ఏం లాభం అనేసి కూడా అంటారు కొందరు. మళ్ళీ మనం ఏం చేస్తాం, సావండి అనేసి చెప్తాం. ఇంకా దానికన్నా ఎక్కువ మనం ఏం చెప్పలేము. సో చేతన్ రాజు గారి వీడియోస్ అంటేనే హోమ్ రెమెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో హోమ్ రెమెడీ ఏంటి సార్ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి? కమోమిల్ టీ. ఎంత పాష్ ఉంది పేరు, నేను చెప్తే కూడా మీకు సారీ ఇది మళ్ళీ అనేసి. కమబుల్ టీనా, ఎంత బాగుంది పేరు. అవునా కాదా? ఇది మీకు కాస్ట్లీ ఉంటుంది, అయినా తాగండి. ఎందుకు తాగండి అంటున్నానంటే ఇది మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఓకే, మోకాల్లో గుజ్జు ఏదైతే అరుగుదల ఉంటుంది అది కూడా జర నొప్పి దాని వల్ల అయ్యేది, అది జర తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది 2 పూటలు తాగండి, మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి. అయితే ఏంది అంటే ఈ కెమోమిల్ టీ కాస్ట్లీ ఉంటుంది అయినా తాగండి అనేసి చెప్తున్నాను కదా. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు కొనేసి తాగండి. ఎవరి దగ్గర డబ్బులు లేవు, శివుడు ఉంటాడు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో, శివునికి మనం చామంతి పువ్వులు పెడతాం కదా, అదే కమోమిల్. చామంతి పూలతో చేసే టీ. 2 చామంతి పూలు గోరువెచ్చని నీళ్ళలో మంచిగా బాయిలింగ్ నీళ్ళలో వేసేయండి, పోయి బంద్ చేయండి, ఫిల్టర్ చేయండి, కమోమిల్ టీ రెడీ. ఇది వేలు ఉంటది 1 కిలో. అయితే మనకు శివుడు ఇస్తుండు మనం ప్రసాదం. కానీ మనం ఏంది, అరే డబ్బా బాగుండాలి, ప్యాకింగ్ బాగుండాలి, అడ్వర్టైజ్మెంట్ బాగుండాలి, పేరు బాగుండాలి, కెమోమిల్. అరే చామంతి పూలు అనేసి అమ్మేటోళ్ళు 100 మంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకో మనం. అసలు చామంతి మీ ప్రీవియస్ వీడియోస్ కి అసలు ఏంది డాక్టర్ బంతి పూలు తాగమంటాడు, చామంతి పూలు తాగమంటాడు, జ్యూస్ చేసుకొని అదే విధంగా టీ పెట్టుకొని అని అంటారు. నిజంగానే తగ్గుతాయా సార్ ఇవన్నీ? అరే తగ్గకపోతే అమెరికా వాళ్ళు 12,000 రూపాయల కిలో, 8,000 రూపాయల కిలోకి అమ్ముతారా మీరు చెప్పండి. నేను ఇంకోటి చెప్తా సార్ మీకు, ఇప్పుడు ఆకుకూరలు తింటాం, అవి ఆకులతోటి వస్తాయి మనకు. పండ్లు తింటాం, అవునా కాదా? పండ్లు తింటాం, ఆకుకూరలు తింటాం, కానీ పువ్వులు మనం ఎప్పుడు ఆలోచించాం. ఎందుకంటే గిఫ్టింగ్ పర్పస్ అనుకుంటాం మనం పువ్వులు. నిజంగా ప్యాక్డ్ కూడా ఇట్లా చేసేసి మంచి ప్యాక్ లో ఇచ్చేసేస్తే అమ్మేసేస్తారు అట్లా. ఎస్ ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ వరకు వెళ్ళే మోకాల్ని కూడా మనం మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చు. అదేవిధంగా మీ కోఆపరేషన్ కూడా చాలా అవసరము. సో మేము చెప్పే డైట్ అదేవిధంగా మీ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.